హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఏ విధంగా తయారు చేస్తానో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ చికెన్ని 3-4 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి. తరువాత ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకు చికెన్కు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తరువాత కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ముందు ఈ విధంగా కలుపుకున్న తర్వాత బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్ల మొక్కజొన్న పిండి, తరువాత అరకప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి కలపడం వలన పకోడీ మనకు కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డుని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా గుడ్డుని యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ తక్కువైతే కొన్ని వేసుకొని మసాలా మొత్తము ముక్కకు పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గుడ్డు కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. కుదరకపోతే ఒక అరగంట నానబెట్టి పకోడా లాగ వేసుకోవాలి. నేనైతే ఒక అరగంట నానబెట్టిన తర్వాత పకోడా వేస్తా. ఇప్పుడు పకోడా వేసి చూద్దాం. ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పకోడా వేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ వేసుకుందాం. ఈ విధంగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా దూరంగా వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పకోడీ పైన కాలుతుంది, లోపల చికెను అలాగే ఉంటుంది పచ్చిగా. కావున లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కదుపుకోవాలి. వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏ విధంగా కుదిరాయో చెప్పండి. నేను 1/2 కిలో చికెన్కు పక్కా కొలతలతో చేసా. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా సేమ్ ఈ విధంగానే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి. Please like, share and subscribe Rehana's Poorilu channel. Thanks for watching.